రాజమండ్రిలో పాలు కల్తీ ఘటన కలకలం రేపుతుంది. బాధిత కుటుంబాల్లో రోజురోజుకి ఆందోళన ఎక్కువవుతుంది. కల్తీ పాలనే తాము తాగామని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు వాపోతున్నారు. చౌడేశ్వరి నగర్, సరస్వతి నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో సేకరించిన రక్త నమూనాల నివేదికల ఇంకా రాలేదని, రిపోర్టులో ఏదైనా సమస్య వస్తే లక్షలాదిగా ఖర్చు చేయాల్సి ఉంటుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో సుమారు 15 మంది బాధితులు చికిత్స పొందుతున్న విషయం విదితమై అందులో కొందరు వెంటిలేటర్పై ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. కల్తీ పాల ఘటనతో నేటికి రాజమండ్రి అయితే ఆందోళనకరంగానే ఉందని చెప్పొచ్చు. కల్తీ పాలు ఘటన జరిగి ఇప్పటికీ 10 రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ కల్తీ పాలు తాగాం, మాకు ఏమవుతుందో, మేము ఏం పరీక్షలు చేసుకోవాలో, ఏ ఆసుపత్రి పాలవ్వాలో, వైద్య ఖర్చుల నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో ఇదే మీమాంసతో రాజమండ్రి లాలా చెరువు, చౌడేశ్వర్ నగరు, స్వరూప నగరు, వెంకటేశ్వర నగర్కి సంబంధించిన ప్రజలైతే కనుక ఇదే మీమాంసతో, ఇదే ఆలోచనలతో అయితే నిత్యం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ సంఘటన కారణంగా 6 అయితే మృతి చెందారు. ఇంకా 20 మంది వరకు ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతుండగా ఆ బొల్లినేని ఆసుపత్రిలో మరో 3 చిన్నారులు అయితే కనుక నేటికి ఆసుపత్రిలో అయితే వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న శనివారం వరకు 6 మాత్రమే వెంటిలేటర్ మీద ఉండగా ఈ రోజుకైతే కనుక సుమారు 9 మంది వెంటిలేటర్ మీద ఉండి వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. వీరిలో ముఖ్యంగా 3 చిన్నారుల పరిస్థితి చాలా దయనీయకరంగా ఉందని చెప్పేసి అటు బంధువులు కానీ వైద్యులు ధృవీకరణ ఇస్తున్నారు. ఏదైతే 3 నెలల పసికందు కూడా డయాలసిస్తో బాధపడుతున్న పరిస్థితి ఉంది. రోజుకి 2 సార్లు డయాలసిస్ చేసి వారి ప్రాణాలను కాపాడడం కోసం ఇటు వైద్యులైతే కనుక అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజుకు కూడా రోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. మరోవైపు చూస్తే కనుక ఇప్పటికీ కూడా ఆందోళనకరంగా 6 పరిస్థితి ఉందని చెప్తున్నారు. వీరిలో ముఖ్యంగా చిన్నారులు 3 నెలల పసికందు, అలాగే 3 సంవత్సరాల పసికందు, అలాగే 5 సంవత్సరాల ఆ బిడ్డ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. వీరందరికీ కూడా ఉదయం సాయంత్రం కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక వెంటిలేటర్ మీద ఉండే రోగుల సంఖ్య కూడా క్రమంగా అయితే పెరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉండడం, అలాగే డయాలసిస్ చేయడం, ఇలాంటి దయనీయ సంఘటన అయితే కనుక నేటికి కూడా ఆ రాజమండ్రిలో అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి చూస్తే కనుక ఇప్పటికే వైద్య పరీక్షలకు సంబంధించి అయితే రక్త నమూనాలను అయితే 315 మంది వరకు అయితే ఈ రక్త నమూనాలను అయితే సేకరించారు. వీటందరినీ కూడా ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. ఈ నివేదికలు అయితే రావడం ఆలస్యం అవుతున్న కారణంగా తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే కనుక మరలా ఈ రక్త నమూనాలు అయితే పంపించారు. ఈ రోజు సాయంత్రానికైతే ఈ రక్త నమూనాల సంబంధించిన నివేదిక అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే కనుక ఇటు వైద్యులు అలాగే అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రోజుకి కూడా ఆరోగ్యం క్షీణించే నేపథ్యంలో వీరందరికీ కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక ఇంజెక్షన్ అయితే చేస్తే ఈ ప్రాణాలు అయితే దొక్కుతాయి, వారికి ఏ విధమైన అంగవైకల్యం రాదు, వారు ప్రాణాలను నిలపవచ్చు అని చెప్పేసి ఒక పక్క నుంచి వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే నివేదికలు రావడం కొంచెం ఆలస్యం కావడంతో ఈ ప్రజల్లో కూడా భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. మాకు ఏమవుతుందో, మేము ఏదైనా అనారోగ్యానికి పాలవుతామో, మేము కూడా ఆ పాలు తాగాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఓ పక్క నుంచి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే తాజాగా చూస్తే కనుక ఓ పక్క నుంచి ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నుంచి అయితే వైద్య బృందాలు కూడా కొనసాగుతున్నాయి. ఇంకో పక్క అయితే కనుక ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏదైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా అండగా ఉంటామని చెప్తున్నారు. అయితే ఆసుపత్రుల దగ్గర అయితే పరిస్థితి చాలా దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు చూసి ఈ కుటుంబంలో ఉన్న అందరూ కూడా చాలా బాగా కఠినమైన దుఃఖంతో అయితే ఉన్నారు. మా పిల్లలు చంగుమంటూ పరుగులెత్తే పిల్లలు ఎప్పటికీ లేచి మామూలుగా తిరుగుతారు అనే ఆవేదన అయితే, ఆందోళన అయితే వారిలో అయితే కనబడుతుంది. అయితే ఓ పక్క నుంచి అయితే కనుక వైద్య సేవలు అందించడం కోసం ఇటు డాక్టర్లు కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కూడా వారికి మద్దతు లభించినప్పటికీ ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఈ రాజమండ్రి ప్రాంత వాసులది అయితే ఉంది. మరో పక్క అయితే కనుక ఏదైతే బాధితుడు ఉన్నాడో అతన్ని అయితే అరెస్ట్ చేసి అయితే కేసులు పెట్టి అతన్ని
సెంట్రల్ జైలుకి పంపించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాజమండ్రి పరిస్థితి అయితే కనుక చాలా ఆందోళనకరంగా ఆవేదనతో ఈ బాధితులంతా కూడా ఉంటూ మాకు దిక్కెవరో మాకు కల్తీ పాలు తాగడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే మీమాంసతో, ఇదే ఆందోళనతో, ఇదే ఆవేదనతో వీరంతా ఉన్నారు. అయితే ఈ నివేదికలు వచ్చిన తర్వాత వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే అవకాశం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అవుతుంది. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే కలెక్టర్ అయితే కనుక కీర్తి చేకూరి అటు అధికారులను కానీ, ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఆసుపత్రుల్లో ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులను కూడా అప్రమత్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.